కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో 9వసారి 2026-27 బడ్జెట్ను నిర్మలా సీతారాం కొద్దిసేపటి క్రితం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ మాత్రం మధ్యతరగతి అదేవిధంగా పేదవారికి ఏ విధంగా ఉండబోతుంది, ఆమె 9వసారి ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ భారతదేశ ఆర్థికాభివృద్ధితో పాటు ఏదైతే ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్పై సాధారణ మధ్యతరగతి కుటుంబంపై ఎటువంటి ప్రభావం చూపింది, అందులో కూడా వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడాను ఈరోజు ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతున్నటువంటి సంకేతాలు మాత్రం ఆమె ప్రవేశపెట్టినటువంటి అంశాల్లో పొందుపరుచున్నాయి. మరోవైపు చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొబ్బరి సాగు చేయాలని ఒక ప్రకటన చేయడం, మరోవైపు జీడికి మద్దతు ధర కల్పించడం, ఇవన్నీ అంశాలు కూడాను ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందనే విషయం మనం స్థానికులు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈసారి బడ్జెట్లో మాత్రం ఎలక్ట్రానిక్ వెహికల్స్కి పూర్తిగా రాయితీలు కల్పించడం, పెట్రోల్ డీజిల్ ధర పెంచుతామనడం, మరో చూస్తే ఎలక్ట్రానిక్ ఏవైతే సామాగ్రి ఉన్నాయో వాటికి కూడా ధరలు తగ్గి, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మధ్య తరగతి కుటుంబాలకి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుందో భావిస్తుంది. అంటే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ని వరుసగా 9వసారి రికార్డుగా ప్రవేశపెట్టడం, చదవడం ఏ విధంగా రికార్డో, 9వసారి కూడా పేద మధ్యతరగతి వర్గాలకి బడ్జెట్ చాలా దూరంగా ఉందనడం అది కూడా ఒక రికార్డే. రెండోది ఏంటంటే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలోనే 1000 పాయింట్ల సెన్సెక్స్ తగ్గింది అని అంటే ఆ బడ్జెట్ ఎంత ఘోరంగా ఉందన్న విషయాన్ని భారతదేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అనేది ఒకటి అర్థం చేసుకుంటాం. రెండోది ఇది ఇప్పుడు కూడా పేద మధ్యతరగతి వర్గాలకి దూరంగా పెట్టుబడిదారీ వర్గానికి దగ్గరగా ఈ బడ్జెట్ ఉంది. అదే నిరూపితమైంది. అది బీజేపీ తాలూకా స్టాండ్. సో ఆ స్టాండ్ని వాళ్ళు 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఎక్కువ మందికి ఉపయోగపడట్లేదు, చాలా తక్కువ మందికి ఉపయోగపడేటట్టు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది గత 9 సార్లుగా. అంటే పెట్టుబడిదారులకే ఇది పెద్దపేట వేసేటట్టు ఉందా? పేద మధ్యతరగతి కుటుంబీలకు మాత్రం ఎటువంటి బాసట కలిగించే పరిస్థితి ఈ బడ్జెట్లో లేదా? 100% లేదు. ఎందుకు అంటున్నానంటే పేద మధ్యతరగతి వర్గాల తాలూకా కనీస వస్తువుల ధరలు, లేకపోతే పేద మధ్యతరగతి ప్రజల తాలూకా కొనుగోలు శక్తి, ఈ రెండు కూడాను రవాణా వ్యవస్థ, డీజిల్ పెట్రోల్ ఖరీదు మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ డీజిల్ పెట్రోలు అమెరికా ఒత్తిళ్ళకి లోబడి మనకి చవకగా వస్తున్నటువంటి డీజిల్ పెట్రోల్ని ఆపేసుకొని వాళ్ళ టారిఫ్కి లోబడి మనం కొనాల్సిన, వాళ్ళ ఒత్తిడికి లోబడి కొనాల్సిన పరిస్థితి ఈరోజు నడుస్తుంది. సో ఇది ఎందుకు నడుస్తుంది? 100% అంటే మాకు ప్రధానమంత్రో లేకపోతే ముఖ్యమంత్రో ఈ భారతదేశ పౌరులుగా మేము వాళ్ళని సైద్ధాంతికంగా వ్యతిరేకించవచ్చు, కానీ బయట దేశాలు నా దేశ ప్రధానమంత్రిని ఏదైనా అనేటప్పుడు మేము 100% ఆయన వెనకాతలో ఉంటాం. కానీ ఈయన మాత్రం ఎందుకు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ తాలూకా ఒత్తిడికి లోబడి పనిచేయాల్సిన అవసరం వస్తుందో అర్థం కావట్లేదు మాకు. సరే, ఏదేమైనా వాళ్ళ తాలూకా ఒత్తిడికి లోబడి పనిచేస్తే ఇంకా భారతదేశ ప్రజల తాలూకా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అదేవిధంగా జీవన ప్రమాణాలు కూడా క్షీణిస్తూ వస్తున్నాయి. చూస్తే కనుక 9 సార్లు బీజేపీకి పట్టం కట్టిన భారతదేశ ప్రజలు ఈరోజు 9సారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఈ బడ్జెట్లో అందంద ద్రాక్షటువంటి ఫలితాలు అందించినట్టు ఉందని చెప్పేసి ఆయన ఆరోపిస్తుంది. ఈ విషయంలో మీరు ఎలా ఏకీవిస్తారు? వికసిత భారత్ అనే ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు అభివృద్ధి పదంలో పరిగెట్టించడంలో భారత్ ఎటువంటి సందేహం లేదు. ప్రతి బడ్జెట్లో కూడా పేద మధ్యతరగతికి ట్యాక్స్ ఉంది. గతసారి 12 లక్షల వరకు ఇచ్చారు. ఈసారి కూడా అందరినీ ట్యాక్స్లో తెస్తూ, సామాన్యులు కూడా ట్యాక్స్ ఇచ్చేసుకునే పరిధిలో తెస్తూ, ట్యాక్స్ అందరికీ ఇచ్చేస్తూ, ట్యాక్స్లో ఎగ్జామ్షన్స్ కూడా పెంచారు. అంటే వికసిత భారత్ అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు అందులో భాగస్వామ్యం కావాలా, లేకపోతే పెట్టుబడిదారులు మాత్రమే భాగస్వామ్యం అయితే వికసిత భారత్ సాధ్యపడుతున్నారు? పేద మధ్యతరగతికి స్కీమ్స్ ఎగ్జాంపుల్గా ఆరోగ్య మిత్ర ఆరోగ్యం కోసం
అలాగే సుజల స్రవంతి, అంటే గర్భిణీ స్త్రీలకు, పేద స్త్రీలకు అనేక కొత్త కొత్త పథకాలను కూడా తెచ్చారు. అంటే పథకాలకి బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలకి ఎటువంటి పొంతలేదు. అవి ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే కనుక ఆర్థిక ఇబ్బందులను అతిక్రమించడానికి పార్టీ స్టాండ్, అంటే ఆ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చడంలోనే ఈరోజు ఈ సంక్షేమ పథకాలకు అదనంగా బడ్జెట్ని కేటాయించారు. రైల్వేను కూడా ఆధునీకరణ చేస్తున్నారు. యువత కోసం సెమీ కండక్టర్స్ వైపు కొత్త కొత్త అడుగులు వేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. రైల్వే ఒకప్పుడు మనకు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ట్రైన్స్ ఉండేవి. ఈవేళ స్వదేశీ సొంతంగా తయారు చేస్తూ దేశంలోనే ఇచ్చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో అత్యధిక హంగులతో ఇప్పుడు జనరల్గా మనకి గూడ్స్ రైల్లో లాభాలు వస్తాయి, పాసింజర్ రైల్స్ నష్టాల్లోనే నడుస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. పాసింజర్ రైల్లో నష్టాలు వచ్చినప్పటికి కూడా ప్రయాణికుల సౌకర్యార్థం కోసం వివిధ రైళ్లను అదనంగా పెంచి అదనపు బోగీలను పెంచుతూ కొత్త కొత్త రైళ్లను తెచ్చుతూ ఇది సామాన్యులకు ఉపయోగపడే బడ్జెట్. దాన్ని కూడా ఆల్రెడీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి. ఇప్పటికే రైల్వే పెద్ద సంస్థ ఆర్థిక పరిపుష్టి గల రైల్వేని కూడాను ప్రైవేటీకరణ దిశగా ఎన్డీఏ చేసినటువంటి ప్రయత్నం ఈరోజు రైల్వే పూర్తిగా వ్యక్తుల చేతులు, అంటే పెట్టుబడిదారుల చేతులకు వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? రైల్వేని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు, చేయదు కూడాను. రైల్వేలో క్లాస్ 4 అంటే స్లీపర్స్ క్లీన్ చేసే వాళ్ళని ప్రైవేటైజేషన్కి ఇచ్చారు. జనరల్గా ఉద్యోగులు కొంతమంది అది ఉద్యోగులు సరైనటువంటి దీనిలో చేయట్లేదు కాబట్టి వాళ్ళని ప్రమోట్ చేస్తూ అది ప్రైవేటైజేషన్కి ఇవ్వడం వల్ల ప్రైవేటైజేషన్కి బాట కాదా అది ప్రైవేటైజేషన్కి బాట కాదు. ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వలన ఎప్పటికప్పుడు ప్రతి స్టేషన్కి కూడా రైలును శుభ్రపరుస్తున్నారు. రైళ్లకు మరింత ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు తప్ప దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా రైల్వేలో కూడా అదనపు సౌకర్యాలను కల్పిస్తూ టికెట్లను కూడా ఎక్కడ పెంచలేదు. ఈవేళ శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే బస్సుకి 200 రూపాయలు, అదే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 20 రూపాయల టికెట్ వెళ్తున్నారు. నన్ను అడిగితే ఇది చాలా కనిష్టమైన ధర. దీన్ని 50 రూపాయలు చేసినా తప్పేం లేదు. కాకపోతే అది సౌకర్యం. ఇక్కడ 200 ఇచ్చేసిన కంటే అక్కడ 50 రూపాయలు తీసుకుని సౌకర్యవంతమైన రైల్లో ప్రయాణించడం వల్ల ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రవాణా వ్యవస్థతో ముడిపడున్న భారతదేశంలో డీజిల్ అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనే సంకేతం ఈరోజు పసిడి ధర పరుగులు తీస్తుంది. ఎవరు కొనే పరిస్థితి. రేపు డీజిల్ పెట్రోల్ కూడా అదే పరిస్థితి మన భారతదేశంలో ఉంటుందంటే అంతర్జాతీయ పరిణామాలు బట్టి బంగారం, వెండి, డీజిల్ ఇవన్నీ ఆ పరిణామాలు బట్టి మారుతుంటాయి. ఖచ్చితంగా చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ చాలా సందర్భాల్లో పెరిగినటువంటి అనేక గణాంకాలు ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల నుంచి పెట్రోల్ ఎక్కడ కూడా ₹1 పేద ప్రజలపై భారం వేయలేదు. అప్పుడు ఏ రేటు ఉందో ఇప్పుడు అదే రేటు ఉంది. ఇదే కంటిన్యూ కూడా చేస్తుంది. కనుక ధరలు పెంచే పరిస్థితి లేదని చెప్పి ఆయన సమర్థించుకునే పరిస్థితి మాత్రం బడ్జెట్లో ఉందంటారు. మీరేమంటారు? ధరలు పెరిగాయా లేదనే విషయం నేను సపరేట్గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరైతే ఆర్టీవీ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారో అందరికీ తెలుసు. ఒకటి. రెండోది, సార్ చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ జరుగుతుంది అనేది. కరెక్టే. 9 సంవత్సరాల క్రితం 3.5 లక్షలకి ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు 17 లక్షలైనా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి వచ్చిందంటే అసలు 3.5 లక్షలు దాటి 17 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశంలో? నువ్వు ట్యాక్స్ కట్టొద్దు సరే, ఎంతమంది ఉన్నారు? ట్యాక్స్ అంటే నీకు ట్యాక్సిబుల్ ఇప్పుడు 70 లక్షలకి నువ్వు ట్యాక్స్ కట్టొద్దన్నా 70 లక్షలు సంపాదించేవాడు ఎవడు లేడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెడితే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఖరీదైన కారుని తీసుకొచ్చి 4 లక్షల రూపాయలకి ఎవరైనా అమ్ముతున్నారు అనుకోండి, ఎంతమంది కొనగలం మనం? సరే 6 లక్షలు తగ్గించారు కదా అని కొనగలమా? లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ 10 లక్షల రూపాయలైన కారు 12 లక్షలైనా కొనగలే శక్తి ప్రజలకి పెంపొందించే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతోని, ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలతోని పోటీ పడగలం. ఇది సర్వసాధారణం. ఇక్కడ విషయం ఏంటంటే మనకి సాధారణంగా ఇప్పుడు బంగారం మాట పక్కన పెట్టండి, బంగారం వాళ్ళు ట్రేడింగ్ జరుగుతుంది ఏదైనా పక్కన పెడితే బంగారం ధర పేద ప్రజలకు ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ జీవన పరిణామాలను ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందని పక్కన పెడితే ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ వ్యవస్థ అనేది 100% ఇంపాక్ట్ చేస్తాం రవాణా వ్యవస్థ. దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం దాన్ని తగ్గించేటట్టు, అంటే 52 రూపాయలు ఉంటేనే రోడ్ల మీదకి వచ్చి ఎద్దుల బండ్లు వేసుకొని ధర్నాలు చేసినటువంటి బీజేపీ నాయకులు ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 111 రూపాయలు నుంచి పెట్రోలు
98-94 రూపాయల వరకు డీజిల్ ఉండే పరిస్థితుల్లోన ఏం చెయ్యాలనే దాన్ని మనం అప్పుడు ఎటువంటి రియాక్ట్ ఆల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దగ్గర మనం ఆలోచించుకుంటే మనకి చాలా నవ్వొచ్చే పరిస్థితి ఉంది. చూస్తే కనుక బడ్జెట్లో ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు కూడాను వరాల జల్లు కురిపించారని చెప్పి పౌర విమాన శాఖ మంత్రి కూడాను కొనియాడడం జరిగింది. అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, మరో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా కూడాను కొబ్బరి పండించే రైతులకు కూడాను ఈరోజు బాసటగా నిలిచేటట్టు బడ్జెట్ ఉంది. చూస్తే ఇవన్నీ పరిణామాలు కూడాను భారతదేశంలో ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్ ఎన్డీఏ హయాంలో ఈరోజు భారతదేశ అభివృద్ధికి ఏ మేరకు దోహదపడుతుందంటే, కొబ్బరి పండించే రైతులు చనిపోకుండా ఉంటే చాలు, అలాగే అమరావతి నిర్మాణం నా ఇంచుమించు ఈ 9 సంవత్సరాలు కూడా అమరావతి నిర్మాణం కోసం కేటాయిస్తున్నాను. ఎటువంటి నిర్మాణం జరిగింది, అట్లీస్ట్ ఒక శ్వేతపత్రం గతంలో అలాట్ చేసినటువంటి బడ్జెట్లో ఇంత బడ్జెట్ అంటే బడ్జెట్ అలాట్ చేయడం వేరు, బడ్జెట్ శాంక్షన్ చేయడం వేరు, అంటే బడ్జెట్ రిలీజ్ చేయడం వేరు. సో బడ్జెట్ చెప్పడం అయితే చెప్పొచ్చు కాక, కానీ ఎంత అమౌంట్ వచ్చింది, ఆ వచ్చిన అమౌంట్ని డైవర్ట్ అవ్వకుండా ఎంతవరకు ఉపయోగిస్తున్నారనే దాని మీద విఘ్నులు ఆలోచించి, దాని మీద మనం అటు దిశగా ఆలోచించి ఆ దిశలోనే ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించి 100% యూటిలైజ్ చేసుకుందాం. సరే, మనకి ఇష్టమైన ప్రభుత్వం ఉందా, ఇష్టం లేని ప్రభుత్వం ఉందా తర్వాత, కానీ మన డబ్బులే కదా, కాబట్టి దాన్ని 100% యూటిలైజ్ చేసుకునేటట్టు మనం ప్రశ్నించి ప్రభుత్వం చేత పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. చూస్తే కనుక అమరావతి, పోలవరం నిర్మాణాలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచే విధంగా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బడ్జెట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమాత్రం దోహదపడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో 2024లో అటు కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరింది. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారే పరిణామాలకు సంబంధించిన నిధులు కేటాయింపు జరిగింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా నిధులు అదనపు కేటాయింపులు చేశారు. ఈ మధ్యకాలంలో అదనపు రైల్వే ట్రాక్లను కూడా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 2 months బ్యాక్ కూడా అనౌన్స్ చేసింది. ఇది కాకుండా రైతులకి 70 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఏ రైతుకి ఏ రూపాయి కూడా ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులకు నేరుగా అకౌంట్లో ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వేస్తుంది. ఇది రైతులకు చేదోడుగా ఉంటుంది. 2, డీజిల్ పెట్రోల్ వాడకం గత 10 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది, వెహికల్స్ పెరిగాయి. అయినను ఇంత పెరిగినా ఒక్క రూపాయి కూడా అదనపు సుంకాన్ని వేయకుండా అలాగనే ఇచ్చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ 100 రూపాయల లోపల ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 100 రూపాయల పైన ఉంది. అదే ఆయా రాష్ట్రాల యొక్క పన్నుల విధానాన్ని బట్టి మారుతుంది. ఇక రైతుల విషయంలోకి వచ్చేసరికి కేంద్రం మేలైనటువంటి కొత్త దీనికోసం యంత్రాలని సబ్సిడీలో ఇవ్వడం, రైతులకు ఎప్పటికప్పుడుగా వాదుడుగా ఉండడం, రైతుల కోసం ప్రత్యేకించి బడ్జెట్లో కూడా కేటాయింపులు చేశారు. మళ్ళీ వ్యవసాయంపై రైతులు ఆకర్షితులు అవడానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్లు, ఆ పరికరాల కొనుగోలు ఇవ్వడమే దానికి దోహదపడుతుందా? ఖచ్చితంగా పరికరాలకి ఇప్పుడు ఏదైతే వ్యవసాయ యంత్రాలు ఉన్నాయో వాటిలో సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తుంది. ఇది కాకుండా సెమీ కండక్టర్స్ నెక్స్ట్ రానున్న రోజుల్లో ప్రపంచాన్ని, అంటే ఇప్పటికీ చేస్తుంది, అది దేశాన్ని ముందడుగులో నడిపించాలంటే సెమీ కండక్టర్స్ అవసరం. సొంతంగా స్వదేశీ తయారీ కోసం ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి. రక్షణ రంగానికి ఉన్నాయి, విదేశీ విధానానికి ఉంది. ప్రపంచంలో ఈవేళ భారతదేశం ప్రప్రథమంగా భారతదేశం విదేశాంగ విధానంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచమంతా భారతే ఉండాలి, భారత్ సంయమనం పాటిస్తుంది, దుందురుకు ధోరణిలా ట్రంప్లా ఉండదు. మోదీ నాయకత్వంలో భారతదేశం అత్యధిక శాతం ప్రపంచం నమ్మే విధంగా ఈవేళ భారతదేశంలో విధి విధానాలని రూపొందించారు. మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నిజాయితీ పరులు. ఒక్క పైసా కూడా ఇది కాకుండా ఖచ్చితంగా ప్రజలకు చేరే విధంగా, ప్రజల నుంచి వచ్చే పనుల్ని సద్వినియోగం చేసే దీనిగా రైల్వేలను ఆధునీకరిస్తున్నారు, రోడ్లను ఆధునీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనర్జీ నిధులు కూడా కేంద్రమే ఇచ్చేస్తుంది. ప్రతి ఇంటింటికి కొలాయిని ఇస్తుంది. ఇలా అనేక రంగాల్లో, చాలా రంగాల్లో కేంద్రమే ఎక్కువ వాటాలని గ్రామీణ ప్రాంతాలకి నిధులు మంజూరు చేస్తుంది. కనుక ముచ్చటగా 3వసారి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ 9వసారి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మాత్రం మధ్యతరగతి నిరుపేదలకు మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి చేదోడుగా నిలవలేదని చెప్పి కొంతమంది ఆరంభిస్తుంది. ఈరోజు వికసిత భారత్ దిశగా అడుగులేస్తున్నటువంటి భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో పోటీకి ధీటుగా భారతదేశాన్ని వికసించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆర్థిక పరిపుష్టిని కల్పించడంతో పాటు
ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడంతో పాటు పన్నుల వినియోగంతో పాటు ఈరోజు విద్య వైద్య రంగానికి కూడా పూర్తి స్థాయిలో బాసటగా నిలుస్తుంది. మరో చూస్తే రైల్వే రంగాన్ని కూడాను విస్తృతంగా విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నం. వ్యవసాయ రంగంలో మాత్రం యాంత్రీకరణను స్వాగతించే విధంగా రైతులకు సబ్సిడీల్లో యంత్రాలను సప్లై చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే మాత్రం భారతదేశం మరోవైపు వ్యవసాయ భారతదేశంగా ఇనుమడించేందుకు మాత్రం ఇది ఎంతకన్నా దోహదపడే బడ్జెట్గా మరికొంతమంది అభిమానిస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ బడ్జెట్ అమలు తీరు భారతదేశం అభివృద్ధికి ఏ మేరకు దోహదపడుతుందో అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.